లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏఐ డిజిటలైజేషన్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీఏఆర్, ఇక్రిసాట్, ఇస్రోతో పాటు దేశంలోని వ్యవసాయ యూనివర్సిటీల నుంచి శాస్త్రవేత్తలు హాజరయ్యారు. వ్యవసాయ రంగంలో ఏఐ వినియోగంపై ప్రధానంగా చర్చించారు. వర్క్షాప్లో వచ్చిన అభిప్రాయాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. Delivery systems or RBI's websites has contributed to carbon sequestration, but there is an రాబోయే 4 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ అనేది ప్రపంచవ్యాప్తంగా $250 బిలియన్ బిజినెస్ అవ్వబోతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరము దీని యొక్క గ్రోత్ ఏదైతే వృద్ధి శాతం ఉందో దాదాపుగా 18 నుండి 20% వరకు వృద్ధి శాతం ఉన్నటువంటి ఒకే ఒక రంగం ఏదైనా ఉంది వ్యవసాయ రంగానికి సంబంధించి అనుకుంటే అది కృత్రిమ మేధ యొక్క వాడకం అన్నమాట. నా పొలంలో ఈ రకమైన పంట వేస్తే ఈ ఏడాది నాకు లాభం వస్తుందా లేదా, ఒకవేళ లాభం వస్తుంది అంటే ఏ రకంగా నేను ఆ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తే నాకు ఏ రకమైన ఏ మార్కెట్లో నాకు కావాల్సిన సపోర్ట్ ప్రైస్ వస్తాయి, ఈ రకమైన విషయ విజ్ఞానం అంతా కూడా ఈ కృత్రిమ మేధ ద్వారా మనం పొందొచ్చు.